సార్, కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు, వారి స్వభావాలు, శారీరకంగా వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు, వారి మానసిక స్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, పూర్తిగా కృత్తిక నక్షత్రం వారి లక్షణాల గురించి తెలియజేయండి సార్. కృత్తికా నక్షత్రం వాళ్ళంతా కూడా మంచి పుష్టిగా ఉంటారు, చైరుడు దారి. చక్కగా లావుగా ఉంటారు అండ్ చాలా మంచి వాళ్ళు వీళ్ళు. ఓకే. రవి నక్షత్రం వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు ఒకళ్ళు, ఈ రవి నక్షత్రాలు రవి రాశుల వాళ్ళు వీళ్ళంతా కూడా లీడింగ్ అనమాట. వీళ్ళని ఏం అనకూడదు అంతే. అంటే వాళ్ళు రవి బాగోకపోతే రివర్స్ అవుతారు. ఆ విధంగా ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళు కనుక వాళ్ళ జాతక చక్రంలో, జన్మ జాతక చక్రంలో కనుక రవి బాగుండకపోతే కనుక వీళ్ళకి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఈగోయిస్టిక్ లక్షణాలుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళంతా కూడా ఈ రాశి వాళ్ళు మనకి చక్కగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంది అండ్ తెలివి తక్కువ నిర్ణయాలు చేయడంలో వీళ్ళు నెంబర్ 1. ఓహో. అంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు. ఓకే. నమ్మాల్సిన ఉన్నటువంటి వాళ్ళని కూడా నమ్ముతారు. తర్వాత ఫస్ట్ మోసపోవాలి వీళ్ళు. ఒకసారి అయితే ఆ తర్వాత వీళ్ళు నమ్మాల్సిన వాళ్ళని నమ్ముతారు. కానీ డేరింగ్గా ఉన్న వీళ్ళకి ఏంటంటే నోట్లో మాట దాగదు. అందువలన ఈ నోట్లో మాట తీసుకెళ్ళి మొత్తం ఊరంతా చెప్తారు. అదే వీళ్ళకి కాలికి కట్టుకుని అడ్డుగా వస్తుంది. ఇప్పుడు ఒక పొలంలో మనం ఆవుని దూడని మేయమని చెప్పేసి, ఒక ఆవుని మేయమని చెప్పేసి వదిలేస్తాం. కాలికి మనం కర్ర కట్టేసి వదిలేస్తాం. అదేం చేస్తుందంటే అది తిరుగుతూ తిరుగుతూ అక్కడే మేస్తూ ఆ కర్రని ఆ కాళ్ళల్లో అడ్డు పెట్టేసుకొని అక్కడే పడిపోతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలను వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి అక్కడికక్కడే తిరుగుతూ వాళ్ళు బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందరినీ, పేదవాళ్ళని అందరినీ కూడా ఆదరించాలనేటువంటి గొప్ప గుణం వీళ్ళకు ఉంటుంది. వాళ్ళకి అభంశుభం తెలియదు ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి. ప్రేమల్లో కొంచెం మోసపోతారు. ఓకే. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు. ప్రేమ అంటే అందరూ ప్రేమించరు, కొంతమంది. అలాగే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం అల్ప సంతానం ఉంటుంది, తక్కువ మంది, 1 or 2. ఓకే. ఆర్ 1 or none. ఆ రకంగా వృత్తిలో వీళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్తారు. వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి అంటే వీళ్ళ వైఫ్తో కానీ వీళ్ళ హస్బెండ్తో కానీ వాళ్ళతో ఇంటరాక్షన్ బాగుంటుంది, వాళ్ళతో అండర్స్టాండింగ్ బాగుంటుంది. అందరికీ కూడా వీళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటటువంటి పాలసీతో ఈ భార్యాభర్తలంతా కూడా ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఏ విధమైనటువంటి సమస్య కూడా రావడానికి అవకాశం లేదు. అలాగే ఈ రాశి వారంతా కూడా ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా పుట్టుకతోనే వీళ్ళకు పొలం వస్తుంది, పుట్టుకతోనే వీళ్ళకి ఇల్లు వస్తుంది. ఓకే. ఏదో ఒక ఇప్పుడు కృత్తికా నక్షత్రం 1వ పాదం ఉంది. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఇమ్మీడియట్ ల్యాండ్స్ ఉంటాయి. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ అమ్మితే మంచి స్థానాలకి వీళ్ళకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మామూలుగా మా చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆ రేంజ్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. అలాగే ఈ యొక్క కృత్తికా నక్షత్రం 2వ పాదం వాళ్ళు కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి జుట్టు ఎక్కువ పెంచుతారు. ఓకే. హెయిర్ స్టైల్ ఎక్కువ, టాటూస్ వేసుకుంటారు చూసారా ఈ బ్యాచ్, వీళ్ళందరూ ఈ బ్యాచ్లోకి వస్తారు. స్టైలిష్. 3వ బ్యాచ్, 3వ పాదంలో ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళు మామూలుగా అవేం పట్టించుకోరు. వాళ్ళ వీలున్నంత వరకు అందరితో ఫ్రెండ్లీగా ఉండము, ధైర్యంగా ముందుకు పనికి వెళ్ళడము, విప్లవాత్మకమైనటువంటి భావాలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళల్లో ఉంటాయి. ఇక 4వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వ్యాపారాలు బాగా చేస్తారు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనేటటువంటి కసి బాగా ఉంటుంది. ఇక సోదరుల్ని కూడా వాళ్ళ డెవలప్మెంట్ అనేటటువంటిది వీళ్ళే చేస్తారు. అందువలన అంటే ఏదో రకంగా పరోక్షంగానే ప్రత్యక్షంగానే డబ్బులు ఇచ్చో లేకపోతే ఏదో రకంగా. సో వీళ్ళంతా కూడా ముందుకి సక్సెస్ఫుల్గా వీళ్ళ సోదరుల డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ సోదరులు కూడా పరస్పరంగా వీళ్ళని అభిమానించడము, వీళ్ళని పైకి తీసుకురావడము అనేటటువంటిది జరుగుతుంది. ఓకే.
ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళకి రవి మహాదశతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి నక్షత్రం ఇది. కాబట్టి 6 సంవత్సరాలు కూడా వీళ్ళది వేడి శరీరంగా ఉంటుంది. వీళ్ళు తరచుగా ఎక్కువగా వీళ్ళు జ్వరాలకి గురవడానికి అవకాశాలు ఉంటాయి. వేడి ఉష్ణం వల్ల వచ్చేటటువంటి పొక్కులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సెక్స్ మీద ఆసక్తి తక్కువ ఉంటుంది వీళ్ళకి. ఆ తర్వాత ఎంతసేపు కూడా కెరీర్ పని మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సంపాదన వృత్తి ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా చేయాలి అనేటటువంటిది. అంటే పని చాలామంది డబ్బు కోసం కూడా చేయరు, ఆ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం. ఆ కేటగిరీ ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళకు ఉంటుంది, కొన్ని ఆ క్వాలిటీస్ అన్నీ కూడా. ఈ విధంగా కృత్తికా నక్షత్రం వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్లు వీళ్ళు చేసుకెళ్ళిపోతారు. వీళ్ళు ఇంకా మరిన్ని మెరుగైన ఫలితాలు కలగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? రవి కాబట్టి రవి విగ్గా ఉంటే కనుక వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మొట్టమొదట కృత్తికా నక్షత్రం కాబట్టి ఓం శరవణ భవ అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాలు చేసుకోవడము, ఇంట్లోనే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పూజలు చేసుకోవడము, లేదా రవి మహాదశల రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదువుకోవాలా. రవికి కిలోంపావు ఈ యొక్క గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. అసలు యాక్చువల్గా అయితే 1 గంటకి చేయాలి. 1 గంట కుదరదు కాబట్టి తెల్లవారుజామున సూర్యుడైన తర్వాత 6 గంటలకు చేయడం. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవడం, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వీరు సహాయం చేయడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. పూర్తిగా శరవణ భవ ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కృత్తికా నక్షత్రాలు సరిపోతుంది, కోరిన కోరికలను తీరుతాయంటారు. నైస్ సార్, చాలా మంచి విశ్లేషణ. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, పూజించాల్సిన దైవాన్ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.